తో వేలు కొద్ది కోళ్లు చనిపోతున్నాయి. కోళ్ల ఫారం యజమానులు లక్షల్లో నష్టపోతున్నారు. వైరస్ సోకటంతో చికెన్ ధరలు తగ్గిపోయి అమ్ముడు పోక షాప్ యజమానులు సైతం నష్టపోతున్నారు. కిస్టాపూర్లో 2500 కోళ్లు చనిపోయాయని, సుమారు 4,50,000 రూపాయలు నష్టపోయినట్లు యజమాని లింగం తెలిపారు. ప్రభుత్వం స్పందించి వారిని ఆదుకోవాలని యజమానులు కోరుతున్నారు. నా పేరు కూర్మిలింగం, బీర్పూర్ మండల్, కామారెడ్డి డిస్టిక్, కిస్టాపూర్ గ్రామం. మాది కోళ్ళ ఫారం వేసుకున్నాం ఓన్గా. బర్డ్ ఫ్లూ వైరస్ వచ్చింది. వైరస్ వచ్చి 2,500 చనిపోయినాయి. దానివల్ల 4,50,000 లాస్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ పెట్టద్దని ఒక 5 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి పూడ్చి పెట్టేసాము. మాకేమన్నా స్పందించి మాకేమన్నా ఆదుకుంటే పుణ్యం ఉంటుంది. కాసేపట్లో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. నిన్న